ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే సంక్రాంతి పండుగ పిండి వంటలు స్టార్ట్ చేసాము. ఈరోజు అయితే కొన్ని పిండి వంటలు చేశాను. అవి ఏంటో చూద్దురు కానీ రండి. ముందుగా లడ్డు కోసం పిండి కలుపుకొని ఇలా బూందీ పోసుకుంటున్నాను. ఇందులో కొన్ని టిప్స్ కూడా చెప్తా వినండి. బూందీ పోసాక కొంతమంది గంటని తుడ్చరనమాట, ఏ వాయికి ఆ వాయి. బట్ ఎప్పటికప్పుడు గంటని క్లీన్ చేసుకోవాలి, లేకపోతే మొత్తం ఇలా తోకలాగా సాగుతుంది, గుండ్రంగా పడదనమాట. ఇంకోటి బూందీ లడ్డు కోసం అయితే బూందీని బాగా కాలనేయకూడదు. కొంచెం క్రిస్ప్ అవ్వగానే వెంటనే తీసేయాలి. కరకరలాడేటట్టు కాలిందంటే మనం లడ్డు చుట్టుకోలేము. నెక్స్ట్ పాకంలో కూడా కలవదనమాట. తర్వాత ఇలా మొత్తం బూందీ కొట్టేసుకున్నాను. ఇట్లా చూడండి, కొంచెం మెత్తగా అట్లా లైట్గా కాలితే సరిపోతుంది. నెక్స్ట్ పాకం పట్టుకుంటున్నాను. నేనైతే బూందీలో కలర్ వేద్దాం అనుకొని మర్చిపోయాను అనమాట. సో దాన్ని ఇంకా పాకంలో యాడ్ చేశాను. నెక్స్ట్ అదే కలర్ చేంజ్ అవుతుంది, మళ్ళీ ఇలా వచ్చింది ఏంది అనుకుంటారని ముందే చెప్తున్నా. ఇంకా పాకం అయితే చూసుకుంటున్నాను. చూడండి, ఇది ఇంకా రాలేదు, ఇట్లా విరిగిపోతుంది అనమాట. ఇంకా తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నాను మళ్ళీ. ఇలా తర్వాత చెక్ చేసుకుంటే ఇట్లా జల్లీలాగా ముద్దలాగా అవుతుంది అనమాట. దగ్గరికి ఇలా అయినప్పుడు తీస్తే కొంచెం పాకం వస్తుంది. ప్లస్ కొంచెం వేడి చల్లారాక కూడా లడ్డూలు చుట్టుకోవచ్చు అనమాట. మరి ముదిరినిస్తే ముదిరి పాకం తీస్తే లడ్డూలు చుట్టుకోలేము. ఇట్లా అట్లా తీసిన తర్వాత మొత్తం బూందీ ఇంకా ఇలాచి పౌడర్ వేసుకున్నాను. ఇంకా తర్వాత నేతిలో వేపిన జీడిపప్పు, కిస్మిస్ నెయ్యితో సహా వేసేసుకున్నాను. ఇంకా నెయ్యి సపరేట్గా వేసుకోకుండా దాంట్లోనే కొంచెం ఎక్కువ వేసుకొని అవి వేపుకొని వాటితో పాటు వేసేసుకున్నాను అనమాట. ఇంకా వేసుకొని మొత్తం కలిపేసి లడ్డూలు అయితే చుట్టుకుంటున్నాము. కొద్దిసేపు కొంచెం చల్లారే వరకు కవర్లో వేసి వత్తి మళ్ళీ తర్వాత గుండ్రంగా చేసుకున్నాము. కొంచెం చల్లారిన తర్వాత లేపాకమే కాబట్టి బాగానే వస్తుంది, లేతపాకం మీద తీసాను కాబట్టి. ఇంక ఇలా ఈజీగా చుట్టేసుకోవచ్చు. కొంచెం ఇట్లా నేను చూపించిన పాకంతో ట్రై చేయండి, ఎంత ఈజీగా లడ్డూలు చుట్టుకోవచ్చు అనమాట. చూడండి, అసలు చెయ్యి అనేది కాలదు. మ్యాక్సిమం చల్లారుతుంటే చాలా బాగా వస్తాయి. కొంచెం చల్లారినా కానీ తర్వాత రాకపోతే కొంచెం స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుంటే మళ్ళీ పందర గారికి బాగానే వస్తుంది. చూడండి, లడ్డూలు మొత్తం ఇలా చుట్టేసుకున్నాం అనమాట. మొత్తానికి మా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నామో అన్ని సైజులు వచ్చేసినాయి. ఇంకా నెక్స్ట్ కార బూందీ కోసం అయితే బూందీ కొట్టి పెట్టాను. ఇంకా కొంచెం దాంట్లో కొంచెం కారపూస అయితే చేస్తున్నాను సన్నది. చూడండి, కరివేపాకు కూడా నేను సపరేట్గా వేయించకుండా ఒక వాయి వేయించి సగం అయిపోయిన తర్వాత ఒక వాయి మీద కరివేపాకు కడిగి తుడిచిపెట్టుకుని దాన్ని వేసి మళ్ళీ వాయి వేస్తే అది క్రిస్పీగా అవుతుంది. ప్లస్ తునిగిపోదు కూడా, మంచిగా పొడిగా అవ్వదు. ఇంకా శనగపప్పును 2 hours నానబెట్టుకొని మొత్తం వాటర్ తీసేసి ఆరబెట్టుకొని వేయించి వేసుకున్న పల్లీలు, కారపూస, కరివేపాకు, పచ్చిశనగపప్పు ఇట్లా వేయించి దాంట్లో వేసుకొని ఇంకా ఎల్లిపాయ కారం వేసుకొని బూందీ కూడా కలిపి కార బూందీ కూడా కలిపి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అమ్మ ఉండి కొంచెం బూందీ మిఠాయి బాగా ఇష్టంగా అనిపిస్తుంటే అంటేను ఇంకా చేద్దామని బూందీ అచ్చులాగా కాకుండా మామూలుగా విడిగానే ఉండేటట్టు చేద్దామని చేస్తున్నాను. అందుకే కొంచెం బెల్లం తక్కువ తీసుకున్నా. ఇంకా పాకం అయితే చూస్తున్నా, ఇలా జెల్లీలాగా వచ్చినప్పుడు బాగోదు అనమాట వాటికి. సో ఇంకా పాకం అయితే మొన్న ఒకరోజు చూపించాను, మీరు చూసారో లేదో. నువ్వులు పల్లీలు చిక్కీ చేసినప్పుడు ఇట్లా సౌండ్ రావాలన్నమాట. సౌండ్ వచ్చేలాగా చేసుకుంటే పాకం చాలా బాగుంటుంది. ఇంకా పాకం వస్తుందనగా నేను అయితే ఒక 2 spoons నెయ్యి వేసుకున్నాను. చూడండి, పాకం ఇట్లా దగ్గరకని వాటర్లో వేసుకొని ఒక 2 seconds అలా ఉంచేసి ఇట్లా దగ్గరకని అలా ఎత్తేస్తే గలగలమని సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వచ్చే వరకు ఉంచాలన్నమాట. ఇంకా తర్వాత తీసేసి మొత్తం కలిపేసుకున్నాను. ఇట్లా పొడిగానే ఉంచుతున్నా, అచ్చు అయితే వేయకుండా. అందుకే బెల్లం తక్కువ వేసుకున్నాను. బెల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు అచ్చు నీట్గా వస్తుంది. ఒక ప్లేట్కి నెయ్యి రాసి అచ్చు పోసుకోవచ్చు. ఇంకా అది కూడా అయిపోయింది. చూడండి, ఈరోజు చేసిన మా పిండి వంటలు బూందీ లడ్డు, ఇంకా అది ఏమంటారు, కారపూస మిఠాయి, నెక్స్ట్ ఇది కార బూందీ అనమాట. చూడండి, ఈ 3 పిండి వంటకాలు అయితే ఈరోజు చేసాము. ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే ఇవన్నీ చేశాను అనమాట. అంటే హెల్ప్ చేశారు మా మర్దలు, మా నాన్నమ్మ, మా పిల్లలు కూడా. బట్ పాకం దగ్గరికి వచ్చేసరికి అయితే ఎవరు రాలేదు కళాయి దగ్గరికి, నేనే ఉండి చేశాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.